మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసేశారు, మొత్తం మసైపోయిందని పాపం. ఉమ్, నేను టీవీ పెట్టగానే ఓ ఏం జరిగిపోయింది, ఇప్పుడు ఏం జరిగిపోయింది, పోలవరానికి ఏమన్నా పడేశారా, ఈ నెల్లి తన్నేశారా అని చెప్పి అనుకుంటే, మళ్ళీ ఆయన చెప్తున్నాడు జనవరిలోనే పోలవరం పనులు మొదలు పెట్టబోతున్నారు అని. మరి ఉమ్. మొదలు పెట్టబోతున్నారు ఆయన చెప్తున్నప్పుడు మళ్ళీ ఏంటి ఈ ఆందోళన ఏంటి అంటే, అవును. ఆయన ఏమంటారంటే అసలు ఆ పోలవరాన్ని 2 దశల్లో చేయటం ఏంటి, తొలి దశ అంటాం ఏంటి, తొలి ఉమ్, దశకి 13,000 కోట్లు ఆమోదించడం ఏంటి, ఇది ఎక్కడ ఎక్కడ పద్ధతి ఇది, ఇలా చేయటం వల్ల ఎత్తు 41.2 మీటర్లు తగ్గించేశారు, మీరు మొత్తం కట్టాల్సిన 45.15 మీటర్లు కదా, మీరు అలా ఎందుకు చేస్తారు, ఇది అన్యాయం కాదా, దుర్మార్గం కదా అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు అంబటి రాంబాబు గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయం మీద మీరే చాలా స్పష్టంగా మీ యొక్క పేపర్లోనే 6/6/2023 ఇదిగో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే తొలి దశకి 12,911 కోట్లు శాంక్షన్ అయింది, ఇది మేము సాధించిన ఘనతే, మేమే సాధించాం తొలి దశ అని మీరే చెప్పారు కదా సార్ పేపర్ లో. ఈ తొలి దశలో బలరాం గారు మీరే రాసింది ఏంటంటే, ఇక్కడ మీరు పేపర్ లో రాసింది ఏంటంటే, ప్రాజెక్ట్ తొలి దశ ప్రధాన డ్యాము కాలువల పనులు పూర్తికి 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు. పోలవరం తొలి దశ పూర్తికి 15,000 కోట్లు మంజూరు చేయాలని పిపిఏ ద్వారా కేంద్ర జలశక్తికి గత ఏడాది జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర జలశక్తి చైర్మన్ సంఘు కూడా ఫలానా 12,911 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది అని మీ పేపర్లో రాశారు కదా. మీరు పంపించే నివేదికే తొలి దశలో ఈ రకంగా చేద్దాము అని చెప్పి మీరు పంపించిన నివేదిక ఆధారంగా, అలాగే ఇక్కడ కూడా రాశారు దశల వారి అంటే ఏంటో కూడా వివరించారు అంబటి వారు. ఒకసారి మీరు చదవండి. పోలవరం ప్రాజెక్ట్ గరిష్ట మట్టము 45.72 మీటర్లు, గరిష్ట నీటి నిల్వ 19.194 టీఎంసీలు, కొత్తగా నిర్మించి ఏ ప్రాజెక్టులోనైనా టీడీఎస్సీల మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్వ నిల్వ సామర్థ్యం 1/3 మాత్రమే, మరుసటి ఏడాది 2/3, అలా దశల వారీగా పూర్తి చేసుకుంటారు. వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి దశ ఏడాదికి 41 మీటర్లు నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత మలి దశగా 45.7 పెంచుకుంటూ పోతారు. ఈ రకంగా నిర్ణయించాలంటే మీ పేపర్లో రాశారు అంబటి గారు. మీరే చెప్పారు కదా, ఉమ్, మీరే చెప్పి తొలి దశలో చేస్తాం మలి దశలో చేస్తాం మీరే చెప్పి మీరే ప్రతిపాదన పంపి దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ రోజు ఆ రకంగా ముందస్తుగానే నిధులు ఇచ్చి, ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక కేంద్ర కేబినెట్ ఆమోదించి ముందస్తుగా నిధులు ఇచ్చి 3,000 కోట్లు ఇచ్చారు. గతంలో పెండింగ్ ఉన్న 500 కోట్లు, అలాగే కట్టవలసిందని 2,500 కోట్లు. అలా ఇస్తే మీరు మీ ఛానల్లో మీ నాయకులు అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తూ ఏదో హైట్ తగ్గిపోతుంది, ఇది మీకు ఉమ్, తెలియదా అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ నాలుగు మడత పెడతారు, అక్షరాలు మడత పెడతారు. అంబటి వారు మీరు మంచి డాన్సులు వేస్తారు, సంక్రాంతి రాబోతుంది, చక్కని డాన్స్ రిహార్సల్స్ కూడా వేస్తారు, వెయ్యండి, మేము కూడా అభిమానులు చూస్తాము. కానీ ప్రజల జీవితాలతో డాన్స్ ఆడమాకండి అంబటి వారు. రైట్. ప్రజల జీవితాలతో డాన్స్ ఆడద్దు, మీరు అనవసరమైన దుష్ప్రచారం చేయొద్దు.